మంగళస్వరం శుభలక్ష్మి. మంగళస్వరం శుభలక్ష్మి ఏదో పేరు అనగానే ఎక్కడో విన్నది వస్తుంది కదా. ఎవరు మనకి దాని గురించి తనే చెప్పాలి. ఈ శుభలక్ష్మియా ఎంఎస్ శుభలక్ష్మియా, అది ఆవిడకి ఈవిడికి ఉన్నటువంటి పోలిక ఏంటి, దాంట్లో ఆవిడ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఏమిటి అనేటువంటిది మన జనార్దన మహర్షి గారిని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఏమిటి సార్ ఈ మంగళస్వరం శుభలక్ష్మి, అట్లాగే జీవించలేకపోయిన ఓ సంగీత సరస్వతి ఆత్మకథ, ఈ ఆత్మకథ ఏంటో దీని వివరాలు అని చెప్తారు, మనం చూద్దాం సార్. వన్ సెకండ్. థ్యాంక్ యూ ప్రభు గారు. మన స్నేహం నిజంగా మీకు చెప్పినట్టుగా 30 yearsది. నేను 110 సినిమాలు రాసినప్పుడు ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు ఎక్కడో ఒక చోట మేము ఆయన్ని కలుస్తూనే ఉన్నాం. కానీ ఈ సందర్భంలో కలవడం నేను నిజంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మీరు అన్నారు ఎంఎస్ శుభలక్ష్మి అని. మంగళస్వరం శుభలక్ష్మి పేరు ఇన్స్పైర్డ్ 100%, కానీ కథ కాదు. కానీ ఈవిడ కూడా సమకాలికురాలే. అంటే డీకే పట్టంబాలి, ఎంఎల్ వసంత కుమారి, మన ఎంఎస్ శుభలక్ష్మి గారు, బృందా గారు, వీళ్ళందరూ ఉన్న కాలంలో ఈవిడ కూడా ఉంది. కానీ ఈవిడ పేరును నేను వేరే విధంగా తీసుకొని మంగళస్వరం శుభలక్ష్మి నవల రాశాను. ఈ నవల్లో మీకు ఒక్క విషయం చెప్పాలి ఏంటంటే, సరిగా సారిగా రీగా తప్ప ఇది పాడడం తప్ప సరిగ్గా బతకలేని ఒక సంగీత విద్వాంసురాలి కథ ఇది. ఈవిడకు పద్మవిభూషణ్ వచ్చింది. ఇప్పుడు ఈవిడ బతికుంది, కానీ ఈవిడ రిజెక్ట్ చేసింది. ఈవిడ ఎందుకు రిజెక్ట్ చేసింది ఆ అవార్డుని? ఎందుకంటే ఈవిడ శిష్యురాలు 10,000 మంది ఉంటే వాళ్ళల్లో దాదాపుగా 50 మందికి పద్మశ్రీ వచ్చింది. అంత గొప్ప ఈవిడ ఎందుకు రిజెక్ట్ చేసింది అనేది ఈ పుస్తకం. ఇది సంగీతంతో పాటు ఒక పెయిన్ ఆఫ్ ఏ గాయని, ఆవిడ ఒక కర్ణాటక సంగీత గాయని యొక్క ఒక పెయినే ఈ పుస్తకం. థ్యాంక్ యూ ఫర్ రిలీజింగ్ దిస్ బుక్ ప్రభు సార్.